ప్రతి మనిషిలోనూ ఒక కిక్ ఉంటుంది. ఒకవేళ ఒక మనిషి కిక్కే లేకపోతే ఆడు ఇలా ఉంటాడు. అలాంటప్పుడు ఇలాంటి యూజ్లెస్ ఫెలోకి మంచి కిక్కున్న ఫ్రెండ్ ఒకటి ఖచ్చితంగా తగులుతాడు. చూపించండి అతన్ని. వేడి చేసే కామెడీ, వేడికి ట్రాజడీ. వీళ్ళిద్దరు కలిసి చేసే హంగామా కలర్ఫుల్ కామెడీ మన లైఫ్ విత్ కిక్. స్టార్ట్ చేయండి. நான் அப்படியே ஷாக் ஆயிட்டேன். వెదర్ ఏంటి ఎంత ప్లెజెంట్ గా ఉంది? స్టాండర్డ్ వస్తారు బే, రండి. వీడొకడు బైక్ కొనుక్కున్నాడు కానీ స్టాండ్ వేసుకోవడం రాదు, సరిగ్గా నడపడం రాదు. ఏం మాట్లాడుతున్నావు? ఈ ఎరుపులన్నీ మా దగ్గరే. కిక్గాడు వచ్చాడంటే గట్టిగా అరుస్తావు. కిక్గాడా? ఎక్కడా? ఎక్కడా? ఎందుకు రాడంటే అంత భయపడతావు? నీకేం తెలుసు వాడి గురించి? రాత్రి అరుంధ సినిమాలో పశుపతి వేషం వేసుకొచ్చి అనుబొమ్మలి అని దొబ్బాడు. రాత్రి నిద్ర కూడా పోలేదు. ఫోన్ తెల్లవారు లేచి స్నానం చేద్దామని గీజర్లో వేడి నీళ్ళు పెట్టుకుంటే మార్చి ఫ్రిడ్జ్ నీళ్ళు పెట్టేశాడు. సరిగ్గా స్నానం కూడా చేయలేదు. ఏం మాట్లాడితే ఏం చేస్తాడని భయంగా ఉందిరా. వాడు క్యాప్ పెట్టుకుంటే కిక్కులో ఉన్నట్టు, అప్పుడు నేను చిక్కుల్లో ఉన్నట్టు. ఈరోజు వాడిని ఎలాగైనా వేసేయాలరా. వీళ్ళెవర్రా ఇంత ఫాస్ట్గా వస్తున్నారు? కొట్టానికి అనుకుంటా. పాపమేవాడు అయిపోయాడు. రే వాళ్ళు వస్తుంది నీకోసమేరా. నా కోసమా? ఏం మాట్లాడుతున్నారా? అదేరా నిన్న మొన్న ఒక అమ్మాయి ప్రపోజ్ చేసావు కదా, ఆ అమ్మాయిలు ఎవరు వాడి ఫ్రెండ్. సరిగా చెప్పండి రా. నిన్న ప్రపోజ్ చేసిన అమ్మాయా, మొన్న ప్రపోజ్ చేసిన అమ్మాయా? నా మొహం చూస్తారేంట్రా? చెప్పండి రా. అదేరా రా 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 రచ్చా దమ్మా. ఏ సినిమా రా? ఏ సినిమా? ఈరోజు అయిపోయింది. అమ్మా ఈ ఘోరం నేను చూడలేకపోతున్నాను. ఈ ఘోరం నేను వెళ్ళలేకపోతున్నాను. ఇలా కొట్టారేట్రా మీ అమ్మ కడుపులు మాడ. అబ్బా అమ్మా, మౌనం పాటిస్తున్నారేట్రా ఎదవల్లారా. ఎదవలు ఏడు చేస్తున్నారు నేను చచ్చిపోయినట్టు. హెల్ప్ చేయకుండా ఏడుస్తారేట్రా. అబ్బా అమ్మా. అమ్మ నాది రాత్రంతా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తెచ్చుకున్నాను తెలుసా. నీ బతుకు. మీకన్నా కిక్కగాడే బెటర్ రా. కనీసం కింద పడుంటే లేపేవాడు. వచ్చాను రాయ్. ఎక్కడ? ఇదేంటి ఇలా వస్తున్నాడు? అంటే జనరల్ గా ఎప్పుడు నడుస్తూ ఉంటాం, లేకపోతే పరిగెడుతూ ఉంటాం. కొత్తగా కిక్ వస్తుందని నడుస్తూ పరిగెడుతున్నా. అవును, మా బావేంటి ఎంత సైలెంట్ గా ఉన్నాడు? ఎవరైనా తొక్కిసారా? అంటే ఏం లేదు, నిన్ను కూల్ చేద్దామని. బావ కోపం ఎక్కువే. బొక్కలో ఒకటే వెళ్ళి. ఎందుకురా వీడిని ఫ్రెండ్షిప్ వద్దంటున్నా వీడి చుట్టూనే తిరుగుతూ ఉంటావు? వీడి వల్లే కదరా నాకు కిక్ వచ్చేది. వీడితో ఫ్రెండ్షిప్ చేస్తుంటే మాకే కిక్ దొబ్బుతుందిరా. వేస్ట్ గడు. వీడి బతుకు. వీడితో ఫ్రెండ్షిప్ చేస్తుంటే నీకు కిక్ ఎలా వస్తుందిరా? అంటే అది నువ్వు ఆగు ప్లీజ్ క్యారీ ఆన్. నన్ను బుక్ చేస్తూ దాన్ని కిక్లా ఫీల్ అవుతుంటాడు రే. బాగా ఏడుస్తున్నావా? బాగా ఏడు బా. ఎదనో ఇప్పుడు ఉండేదే ఏడుపు అప్పుడప్పుడు వస్తుంటా. బాగా ఏడు. ఇక్కడి నుంచి రావాలి ఏడుపు. ఫుల్ గేడు. బాగా ఏడు బావా. అబ్బా ఏమైంది బావా? అదేరా నిన్న మొన్న ఒక అమ్మాయి ప్రపోజ్ చేశాడు కదా. నిన్న ప్రపోజ్ చేసిన అమ్మాయా, మొన్న ప్రపోజ్ చేసిన అమ్మాయా? అదేరా రా 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 దా. ఓ రాదా? ఏంటి రాదా? రాధ మసలా నన్ను కొట్టింది. ఎవరితో తను నాకు కూడా తెలియట్లేదు. తినేస్తున్నావు జీవితం. బాగా ఏడుస్తున్నావా? మళ్ళీ ఏడుస్తున్నావా? నువ్వు ఏడుస్తున్నావా? అవునరా ఏడుస్తున్నాను, కనిపించట్లేదా? చూడు. కిక్ గడి ఫ్రెండ్ కొడతారా? తీయండి రాడ్లు వేసేలాండి ఈరోజు. అమ్మో ఇడు క్యాప్ వేసుకుని ఉన్నాడు. వద్దు. వద్దేంటి బాబా? రక్తం మరిగిపోతుంది ఇక్కడ. నీ రక్తం తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో ఎట్టు. నాకేం గొడవలు వద్దు ఇప్పుడు. అదేంటి బావా? ఇందాక నన్ను వాళ్ళు కొట్టేసి పడేస్తే ఒక్కడు లేపడానికి రాలేదు. నెక్స్ట్ టైం వాళ్ళు ఇక్కడ నన్ను చంపేసినా దాని మీద సమాధి కట్టడానికి కూడా లేడు. నేను కట్టిస్తాను బావా. ఉన్నారు, సమాధి కట్టించడానికి ఉన్నారా మీరు?
అందుకే నాకు ఈ గొడవలేటి వద్దు, వదిలేండి. అది కాదు మావా. ఇదిగో నువ్వు వాళ్ళ జోలికి వెళ్తే నా మీద ఒట్టే. నువ్వు పోతే పోయే కష్టమని వస్తుందండి. అయితే నీ మీద ఒట్టు. కిక్ లేనప్పుడు నేను ఉంటే ఎంత పోతే ఎంత. అయితే నీ కిక్ మీద ఒట్టు. ఏమన్నా మావా? ఇదిగో నువ్వు వాళ్ళు ముట్టుకున్నా సరే నీ కిక్ మీద ఒట్టే. కిక్ మీద ఎలా ఒట్టి అనిపించరా నీకు? చూసారా వాడిని అలా లాక్ చేశాను. ఇప్పటి నుంచి ప్రతిసారి అన్ని ఇలాగ లాక్ చేస్తాను. ఒరే అనుదీపా, నీకు పోయే కాలం దగ్గర పడింది. పోయే కాలం వచ్చిన వాళ్ళ పరిగెత్తు. అమ్మో వీడు క్యాబ్తో వస్తున్నాడేంటి? వెనకాల వీళ్ళున్నారేంటి? వామ్మో వీళ్ళు మళ్ళీ వస్తున్నారేంట్రా? నేనే కొట్టాను మా. మీద బట్ట ఇచ్చుకున్నా కదరా. ఒకసారి ఏమన్నా నొట్టించుకున్నావు? బొమ్మ వేసుకోరా. ఇదిగో నువ్వు వాళ్ళు ముట్టుకున్నా సరే నీ కిక్కి మీద ఒట్టే. అందుకే ముట్టుకోకుండా రాళ్ళతో కొట్టించాను. మామ వాళ్ళు వస్తున్నారు, పరిగెడదామా? పదరా లేటేటి. అవునరా నువ్వు వాళ్ళని కొడితే కొట్టేవు కానీ నీకు తెలిసిన వాళ్ళకెలా తెలుసురా? నేనే చెప్పాను మామ. ఎందుకురా? అంటే అది అర్థమైంది, కిక్కు కోసం. పదా. అవును బాబు, నా డైలాగ్ నువ్వు చెప్పండి. కిక్ కోసమా? తప్పు కోసం రా. వాళ్ళు వచ్చినట్టు బొక్కలు లేదేస్తారు. పదా. వీడికి క్యాప్ వేసుకున్నప్పుడు ఏదో చేస్తాడు అనుకున్నాను. వీడికి ఇక్కడ పేకల మీదకి వచ్చింది. ఇంకా రావట్లేదంటే బోర్ కిక్ లేదు. ఎందుకు రాగావు? మా బా మగాడి కింద పుట్టిన తర్వాత రెండిట్లో ఒకటి రావాలిరా. ఒకటి రన్నింగ్ అయినా రావాలి, 2 ఫైటింగ్ అయినా రావాలి. నీకేమొచ్చు? రన్నింగ్ వచ్చు. ఇందా నుంచి చేస్తుంది రన్నింగే కదరా. పదా. అంటే వాళ్ళు ఇంకా రాలేదు. ఇప్పటి నుంచి పరిగెట్టడం ఎందుకు వేస్ట్ అని మా వస్తున్నారు. అయితే పదా. అరే మనం ఇంత పరిగెత్తి వేస్ట్ రా. మనం ఎలాగో వాళ్ళకి దొరకం. అదేంట్రా ఎంతసేపు వాళ్ళకి దొరకాలని పరిగెడుతున్నావే అంటే కదరా. ఈ రోజు మనం తప్పించుకోవచ్చు, కానీ రేపైనా వాళ్ళు పట్టేసుకోవచ్చు కదా. ఇలాంటి మ్యాటర్స్ సెటిల్ చేసుకోవడం బెటర్. ఓ పంచి, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలాగోలా మేనేజ్ చేస్తాను. నీకు ఒక సైగ ఇస్తాను. నువ్వు నీ తలుపు నీ పని అయిపోయినట్టే. నేను సైగ చేసినప్పుడు నీ తలుపు నీ పని అయిపోయినట్టే. పరిగెడుతున్నాను రివర్స్ వచ్చంటే ఎందుకని అడగరా? ఎందుకు? నేనే మిమ్మల్ని కావాలని కొట్టలేదురా. ఆ డబ్బులు ఇచ్చుకోవడం కొట్టాను. కావాలంటే అడగండి. ఏరా, నేను సైగ చేసినప్పుడు నీ తలుపు నీ పని అయిపోయినట్టే. మీ గొడవలో నన్ను లాక్కండి. జస్ట్ మై ప్రొఫెషన్ అంతే. చిచి, అదేం ప్రొఫెషన్? బోన్ ప్యాకింగ్ టెక్నాలజీ అన్న. ఏ టెక్నాలజీ? బోన్ ప్యాకింగ్ టెక్నాలజీ అంటే తెలుగులో చెప్పాలంటే బొక్కలు వేసి భోగి పండుగ చేసేయడం అంటారు. అంటే సారీ. సర్లే నేను కొట్టనులే, నువ్వు వెళ్ళు. ఇదేంటి ఇలా ప్లాన్ రివర్స్ అయింది? అన్నా మీకు కావాలంటే నాకు శాలరీ ఇస్తే నేను పట్టుకుంటానా? ఎందుకు? డబ్బులు పక్క. ఇప్పటికే క్రైసిస్ లో ఉన్నాం ఇక్కడ. మేము దృఢంగా మేము చూసుకుంటాంలే, నువ్వు వెళ్ళు. మీరు నాలోకలు అనుకుంటా అంటే ఆడు చెప్పాడు. ఏం లేదు, వాడు స్టామినా చూస్తుంటే మీకు దొరికేలా లేడు. షార్ట్ కట్ లేదు దొరికిపోతాడు. కానీ మీ నాన్ లక్కులు షార్ట్ కట్లు తెలియవు. సరే మీకోసం వాడిని ఫ్రీగా పట్టుకుంటా. పదని పరిగెడదాం. ఎందుకు పరిగెడతాం? వాడిని పట్టుకోవాలి కదా. ఆడెక్కడే ఉన్నాడు కదా. ఇప్పుడు పరిగెడతాడు కదా. ఎందుకు పరిగెడతాడు? మనం పరిగెడతాం కదా. మనం ఎందుకు పరిగెట్టాలి? అని పట్టుకోవాలి కదా. పారిపో పారిపో పారిపోరా. ఏంట్రా? పారిపోబే. ఏంటి ఏంట్రా? పట్టుకుంటారా అన్నే. ఇదే వాడు చెప్తుంది. నా కర్మ, వీళ్ళిద్దరితో పాటు వీడు కూడా చేసేసేస్తున్నాడు. అటు వెళ్తున్నారేంటి? ఆడు వెళ్ళింది ఇటే కదా. ఇటు షార్ట్ కట్ కదా. అదేంటి ఇటుకు షార్ట్ కట్ ఇటో ఇటో ఉండాలి గానీ అటెందుకు ఉంటుంది? లాజికే కదా. ఆడికి దారులు తెలుసా. నువ్వు ఆడితే వెళ్ళిపో. ఇంక నేను ఎందుకు? అది ఆడు కూడా వెళ్ళిపోయాడు. నువ్వు ఆడితే వెళ్ళిపో. వెళ్ళిపోయాడా? భయ ప్లీజ్ భయ, ప్లీజ్ భయ. ఎందుకు చేయాలి? ఫోన్లో కదా హెల్ప్ చేస్తుంటే అనుమానించి అవమానిస్తారా? చిన్నప్పటి నుంచి అంతే. అందరికి హెల్ప్ చేద్దాం అనుకుంటే, నలుగురికి సహాయపడదాం అనుకుంటే అందరూ మోసం చేస్తారు. ఇంటికి కూడా వెళ్ళిపోయింది. సర్లే పదండి. నడుస్తారేంటి భయ్యా? పరిగెత్తండి అన్నా. నువ్వు ఇటు చూసుకో. అలాగే పెదనా నువ్వు ఇటు. నువ్వు అటు చూసుకో. ఎల్ల పెచ్చనా. అబ్బా రేయ్, నువ్వు ఇంకా ఇక్కడనే ఉంటారు. ఇంటికెళ్ళదా? వాళ్ళు ఎటు నుంచి వస్తారో తెలియక తొక్కలేదంతా చెప్తున్నా. నీకోసం వాళ్ళు నేను మేనేజ్ చేసుకుని వస్తే నువ్వు ఇక్కడ ఉంటే ఏంటి అర్థం? చా, నీ వల్ల నా కిక్ అంతా దొబ్బేసింది. చా, అవసరం వెనక్కి చూడు.
పిచ్చాడా వెనక్కి చుట్టూ మా వంశంలో లేదు. ఇప్పుడు చూడు నీ వంశంలో మొదలవుతుంది. ఏంట్రా నాకు వచ్చేసింది. అంటే అన్న అది చాలు ఇంకా చాలు, ఈ డ్రామాలు చాలు. రేయ్ మీకు రెండే తెలుసు, చావడం లేదా చంపడం. నాకు మూడోది కూడా తెలుసు, పారిపోవడం. చూపిస్తాదా? పరిగెత్ బే. అలాగే పారిపోతున్నట్టున్నారా? పద. అమ్మనే దొరికిపోయారా? ఒంట్లో బాలేదు, వదిలేంట్రా. ఏంట్రా వదిలేది? ఏంటి కింద కూర్చున్నాడు? ఇంకా కొట్టలేదు కదరా, ఎందుకు ఏడుస్తావు? డైలాగ్ మర్చిపోయి ఆగిపోయింది, మిమ్మల్ని కొట్టలేక చెప్తున్నా. అంటే డైలాగ్ గుర్తొస్తే కొట్టేస్తావా? ఏ డౌటా? కొట్టేస్తావా? ఇద్దరిని కొట్టేస్తావా? అబ్బా ఏంట్రా సౌండ్లో తేడా వచ్చింది? ఇందాక అబ్బా అన్నట్టున్నావు, ఇప్పుడు అబ్బా అన్నా. ఒక్క దెబ్బకి అంత వేరియేషనా? ఆడనైతే కొట్టేసావు, నన్ను కూడా కొట్టేస్తావా? దా కొట్టు కొట్టు, దా కొట్టాలి. అలా కొట్టేసావేంట్రా? ఎక్స్పెక్ట్ చేయలేదు అస్సలు. కొట్టుకుంటు అంటే కొట్టరేంటి? అసలు ఎగ్గెళ్ళకపోయి ఉంటాం మేము. ఏరా అన్నట్టు డైలాగ్ కూడా గుర్తొచ్చింది. నా కిక్ సాక్షిగా చెప్తున్నాను, మీకు బొక్కలు ఎరగకపోతే నన్ను అడగండి. చిన్నారి పొన్నారికి ట్రయ్యా నిన్నెవడు కొట్టాడయ్యా? ఈ వైట్ సెట్టుడు కొట్టాడు. అమ్మా నేను కాదు. వాణ్ణి కూడా కొట్టు. వీణ్ణి కూడానా? ఏంటి బే? నీకు ఫైటింగ్ వచ్చా? వచ్చు మామ. రన్నింగ్ వచ్చన్నావు కదరా ఇందాక. అంటే అది ఆగు, కిక్కు కోసం మాత్రం అనుకో. ఇక్కడే ప్యాకెట్ మినరల్ వాటర్ తెచ్చుకుని దూకి చచ్చిపోతాను. కిక్ కోసం కాదు మామ, నీకోసమే. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు మామ? నాకన్నీ నువ్వే మామ. నేనేం చేసినా నీకోసమే మామ. నువ్వు హార్ట్లో లెఫ్ట్ ఎవడాడు? రే నువ్వు ఇంకెక్కడున్నావండి? అరే ఈసారి కత్తుంది కదా. అది కాదన్నా, ఒళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయన్న. ఏదైనా టాబ్లెట్ పేరు చెప్పన్నా. సర్లే వెళ్ళి నైస్ చేసుకో. థ్యాంక్స్ అన్నా. అవును ఎక్కడ ఆపాం? ఎందుకురా నేనంటే నీకు అంత ఇష్టం? అంటే నీ వల్లే కదా మామ నాకు కిక్ వచ్చేది. ఏ అంటూ ఏడిపించావు కదరా? అమ్మా సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. చూసారు కదండి నా బ్లడ్ ఫ్రెండ్ కిక్ గాడిని. మీరు చూసింది నా లైఫ్ లో ½ అవర్ మాత్రమే. ఇదే వీడు నా లైఫ్ లో పక్కన ఉంటే. ఒరే అనుదీపా, నీ బైక్ లో పెట్రోల్ తీసేసి వాటర్ లో సాయిల్ కలిపాను. పెట్రోల్ రేట్లు కలిసి వస్తాయని ఈసారికి ఎలా నడుపుకో, మంచి కిక్ ఉంటుంది నీకు. రోజుకెళ్ళి దోర తిని అలానే